ముందు విష్ణునామం చెప్పాలి. విష్ణు శక్తి మీ యందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది. అందుకని విష్ణు పూజతో విష్ణునామంతో రోజు ప్రారంభం కావాలి. మీరు అభిషేకం చేసుకోవచ్చు, శివార్చన చేసుకోవచ్చు, కానీ విష్ణునామంతో ప్రార్థించాలి. మనకు భగవంతుడు ఒక్కడే, కానీ మనకు ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు. రాత్రి నిద్రపోయే ముందు 11 మార్లు శివనామం జపించాలి. విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చి వేయాలి. ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలికలయం. శివనామము చెప్పి నిద్రపోతే నిద్రా సమాధి స్థితి, అది సమాధి స్థితి అవుతుంది. తొలి తలంపు ఏది వస్తుందో దాన్ని మీరు ఈశ్వరుని వైపు తిప్పడం మనస్సుకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేయాలి. అప్పుడు మీరు కాలమునందు ఒక రోజు అనబడే విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు. ఇది మహేశ్వరార్చనము. ఈ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడు అయ్యారు. ఎలా అంటే మొట్టమొదట ఆలోచన బయటకు వస్తూనే మనస్సుకి ఒక అలవాటు ఉండాలి. మీకు కూడా మీ మనస్సుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి. నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏమి చెప్పాలంటే, సాధారణంగా ఎడమ వైపు నిద్రపోమని శాస్త్రం చెబుతోంది. మీరు నిద్ర లేవగానే నీ దృష్టి ప్రసారం చిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపం మీద పడాలి. అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిగా మనస్సుకు మీరు అలవాటు చేయాలి. అంతేకాని సమయం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. జై శ్రీ సాయిరామ్. అంతవరకే ఉంది.